స్టీల్ ప్లాంట్లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ 12 మంది కార్మికులకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించగలిగాడా, ఏదైనా ప్యాకేజ్ ఇప్పించగలిగాడా? ఒకసారి మాట్లాడమనండి. మేము ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో 9 మంది కుటుంబ సభ్యులకి కూడా మొన్న సాయంత్రానికి 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో 27 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెక్కులు అందించడం ఒక ఎత్తు అయితే, ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈరోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు వచ్చే కాంపన్సేషన్స్ అదేవిధంగా ఇచ్చే ప్యాకేజ్తో పాటు ఈరోజు మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఇస్తున్నాం. అంటే ఈరోజు మేము కట్టుబడి ఉన్నట్ట వాళ్ళు కట్టుబడి ఉన్నట్ట. నిన్ననే నేను వీడియోలో చూపించాను. డైరెక్ట్గా అతని దగ్గర సీఎస్ పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ స్టీల్ ప్లాంట్ 33 ఎకరాలు ఎత్తేసి విశాఖ రాజధాని కట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికే కదా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ వచ్చింది. అంటే ఈరోజు ఇన్ని వాస్తవాలు బయట పెడుతున్నా కూడా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారని ఎవడో చూడలేదు అనుకుంటుందట. ఈ రకంగా ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఈయన రాజకీయాలకు అర్హుడా కాదా అన్నది జనం ఆలోచించుకోవాలి.